హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టుడే మన జ్యోతిరెడ్డి ఛానల్లో టుడే వ్లాగ్ వచ్చేసి మామిడికాయ పచ్చడి అన్నమాట. 2 మామిడికాయలు తీసుకున్నా. ఇక్కడ వచ్చేసి నేను 2 విధాలుగా చూపిస్తున్నా మామిడికాయ పచ్చడి. ఒక మామిడికాయ ఏమో తురుంబట్టి చేస్తా, ఒకటేమో రోట్లో దంచి చూపిస్తా. అప్పుడు మా చిన్నప్పుడు చేసే పద్ధతి ఒకటి అనమాట, ఒకటి రీసెంట్గా చేసే పద్ధతి ఒకటి. చూడండి, సింపుల్ ప్రాసెస్. ఎవరన్నా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. మీకు ఈజీ మెథడు, టేస్టీ కూడా బాగుంటుందన్నమాట. ఇది వచ్చేసి ఇలా మొత్తం మామిడికాయని తురుము పట్టేసుకోవటం అనమాట. ఈ పచ్చడి ఇది ఒక టైప్ అనమాట. నేను తుడుము పట్టినట్టు మొత్తం తుడుము పట్టేసుకోవాలా. మామిడికాయని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత పైన కట్ చేసినాక ఇలా తుడుము పట్టేసుకొని, ఒక మామిడికాయ ఏమో అలా ఒప్పులు కోసుకున్నా, ఒక మామిడికాయ ఏమో తుడుము పట్టేసుకున్నా. చూడండి, 2 టైప్ ప్రాసెస్ చూపిస్తాను, బాగా చూడండి. స్కిప్ చేయకుండా ఎక్కడే నీట్గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా చేశానని. ఇలా మొత్తం తుడుము పట్టేసుకున్న తర్వాత కొంచెం కారం పొడి తీసుకోవాలన్నమాట. సరిపడా కారం పొడి, దానికి మనం ఎంత మంట తినగలుగుతామో అంత వేసుకోవాలి. మీరు ఇంకా ఎక్కువ తినేటికైతే వేసుకోవచ్చు, మేము లైట్గా తింటాం. అందులో కొంచెం వచ్చేసి అందరూ మెంతి పొడి వాడతారు, కానీ నేను మెంతులు ఇక్కడ తీసుకున్నా. మెంతులు మాత్రమే తీసుకోవాలి, కొన్ని మెంతులు తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా ధనియాల పొడి కొంచెం తీసుకోవాలి, ఆ ఫ్లేవర్ బాగుంటుంది దీంట్లో మామిడికాయ పచ్చడికి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ దీని స్పెషాలిటీ అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఫ్రెండ్స్. ఇలా నేను చూపించే విధంగా సాల్ట్ వేయాలి. తర్వాత సాల్ట్ వేసి మొత్తం మిక్స్ చేయడమే, బాగా అంతా మామిడికాయ తురుముకు పట్టేసేట్టుగా నీట్గా కలుపుకుందాం. మనము నీట్గా కలుపుకొని చూడండి, నేను చూపించే విధంగా ఇలా మొత్తం కలిపి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత తాలింపు చూపిస్తా. ఇలా వచ్చేసి ముక్కలతో కదా, ముక్కలు వచ్చేసి ఇలా ఒక రోల్ తీసుకోవాలన్నమాట. మిక్సీలో వేస్తే టేస్ట్ రాదు, ఓన్లీ రోల్లోనే రావాలా. ఇలా తెల్లవాయలు తీసుకోవాలా. తెల్లవాయలే దీంట్లో ఉండే స్పెషాలిటీ. తెల్లవాయలు వేయటం వల్ల ఈ పచ్చడికి ఎక్కడ లేని టేస్ట్ వస్తుంది. ఇలా ఎండుమిర్చి, తెల్లవాయలు, సాల్ట్ వేసి ఫస్ట్ బాగా దంచాలి. బాగా రోట్లో వేసి మెత్తగా దంచాలన్నమాట. అవి మెత్తగా మెరిగేంత వరకు దంచినాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన మామిడికాయ ముక్కలు వచ్చేసి అవి వేయాలి. కొన్ని వేసుకుంటే, మా చిన్న రోలు కాబట్టి కొన్ని వేసుకుంటే దంచుకున్నాం. మీరు పెద్ద రోలు అయితే మొత్తం పడతాయి అన్నమాట. అన్నీ ఇలా మెత్తగా దంచుకోవాలన్నమాట. మామిడికాయని మొత్తం, అంటే పూర్తి మెత్తగా కాదు, అలా పూర్తి ఒప్పులు కాదు, కొంచెం నేను చూపిస్తాను చూడండి, ఆ విధంగా మొత్తం దంచాలి. అలా దంచుకోవాలి మొత్తం నేను చూపించే విధంగా. రోట్లో వేస్తేనే అదొక టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ ఈ పచ్చడే కావాలనుకుంటారు. నేను చూపించే ఈ 2 మెథడ్లు ట్రై చేయండి, మీరు చాలా ఈజీ ఉంటుంది. చూడండి, నేను ఈ విధంగా దంచుకోవాలన్నమాట. మనం మామిడికాయ పచ్చడి ఈ విధంగా మెదిగితే సరిపోతుందన్నమాట. ఈ విధంగా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా వచ్చేటట్టు మొత్తం దంచుకోండి. ఇలా దంచుకున్న తర్వాత మొత్తం మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది ఇంకా ఇవన్నీ ఇట్లా తీసుకున్నాం కదా, ఫస్ట్ కూడా ఒకటి తుడుము పట్టేసి పక్కన పెట్టేసుకున్నాం. 2 కలిపి ఒకటే తాలింపు వేసేసుకుందాం. 2 కలిపి మొత్తం తాలింపు వేసి చూపిస్తా దీనికి. చూడండి, ఈ పక్క తుడుము పట్టేసాను అనమాట, ఈ పక్క ఒప్పులు కట్ చేసి రోట్లో దంచిన విధానం అనమాట. 2 రకాలు చూపిస్తున్నా మీకు. వ్లాగ్స్ 2 లేకుండా ఒక దాంట్లోనే పెట్టాను. చూడండి, మన ఛానల్ స్కిప్ చేయొద్దు, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. మొత్తం నీట్గా చూడండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, మనకు లైక్ చాలా ఇంపార్టెంట్. ఇలా ఒక గోళం పెట్టేసుకోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ 2కి సరిపడా వేస్తున్నా ఇక్కడ తాలింపుకి నేను. మీరు చూసినట్లయితే ఆ పచ్చడికి ఈ పచ్చడికి కలిపి తాలింపుకు వేస్తున్నా. ఇలా ఆయిల్ హీట్ అవ్వాలన్నమాట. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇక్కడ తాలింపుకు వచ్చేసి ఉట్టి మిరపకాయలు, తిరువాత గింజలు, కరివేపాకు, తెల్లవాయలు ఇవన్నీ మనం అందులో వేసుకోవాలన్నమాట. అందులో వేసేసి కొంచెం అట్లా వేగేంత వరకు కలబెట్టేసుకోవాలా, వేగాలన్నమాట బాగా. అట్లా కొంచెం అట్లా వేగితే కరివేపాకు, తెల్లవాయలు ఇవన్నీ కొంచెం అట్లా అవ్వాలన్నమాట. చూడండి, మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను నేను. లైక్ చేయట్లేదు, చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నేను వీడియోలు ఇంకా తీయాలన్న ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట నాకు కూడా. చూడండి, ఇలా మొత్తం వేగిపోయిన తర్వాత మనం ఇంకా 2 కలిపి తాలింపు వేసేసుకుందాం. ఈ ప్రాసెస్ ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళు ఇంకా మళ్ళీ అడుగుతారు. ఇలా 2 అనమాట. దీనికి దానికి తాలింపు వేసేసుకుందాం. ఇలా తుడుము పట్టిన పచ్చడికి
ఇలా ఒప్పులు దంచిన పచ్చడికి అనమాట, రోట్లో వేసి దంచిన పచ్చడికి రెండుకి కలిపి మనం ఒకేసారి తాలింపు వేసుకుంటున్నాము. నేను చూపించే విధంగా ఇలానే వేసుకోండి. మొత్తం ఇలా స్పూన్తో కలిపేసుకోవాలా. తర్వాత మనం తాలింపు వేసిన తర్వాత చూడండి మొత్తం కలిపి ఎంత కలర్ఫుల్గా ఉందో. తాలింపు పెట్టిన తర్వాత చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. వేడి వేడి అన్నంలో ఇది వేసుకుంటే ఆ ముక్కలు అక్కడక్కడ తగిలి తింటుంటే నోరు ఊరుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, 2 మామిడికాయలు తెచ్చుకోండి. నేను చూపించే విధంగా 2 రకాలు ట్రై చేయండి. 2 రకాలు ట్రై చేసి దీంట్లోకి ఆలు చిప్స్ పెట్టుకోండి పక్కనే. తినడానికి చాలా సూపర్గా ఉంటుందన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడడానికి. 2 చేశాను ఇలా వేడి వేడి అన్నంలో. చూడండి నాకైతే అస్సలు ఆగాలనిపించదు, ఈ పచ్చడి చూసినప్పుడు తినాలనిపిస్తుంది. మీలో ఎంతమందికి ఇలా మామిడికాయ పచ్చడి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే సూపర్ ఇష్టం అబ్బాయిలా. అక్కడక్కడ ఒప్పులు తగులుతా మామిడికాయ పచ్చడి తింటా అంటే ఫ్రెండ్స్ సూపర్. అంతే ఫ్రెండ్స్ ఈ వ్లాగ్. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.